ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఇయ్యాలన్నటువంటి అధికార పక్షాలు తమ పదవిని ఎంజాయ్ చేయటం, డబ్బులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయటం, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి రాజకీయాలను మనం చూస్తూ ఉంటాం. కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో పరిశ్రమల కోసం, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ కల్పన కోసం కాలికి బలపం కట్టుకునేరా, తిరగని చోట లేకుండా తిరిగేలా, ఒక రకంగా ఒక తపస్సు నడుస్తుందా రాష్ట్రంలో పరిశ్రమల కోసం, ఒక యజ్ఞం నడుస్తుందా అనిపించే పరిస్థితి. ఇవాళ నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో కూడా ముందు రోజు బెంగాల్లో ఉన్నారు, తర్వాత రోజు హైదరాబాద్లో ఉన్నారు, తర్వాత నిన్న ఢిల్లీలో ఉన్నారు, తర్వాత ఇవాళ మళ్ళీ అస్సాం పోతున్నారు. ఇట్లా వరుసగా రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ రాష్ట్రం కోసం, అలాగే దేశంలో కూటమిగా బాగుంటే కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూడా కేంద్రం సహకరించాలి కాబట్టి కేంద్రంతో సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఐఏ సదస్సులో పాల్గొని ప్రతి పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని కోరుకోవటం. అదే క్రమంలో నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్ళి పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయటం, వీటన్నిటిని ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, తండ్రి కొడుకులు చేస్తున్న ఒక యజ్ఞం అనాలా, తపస్సు ఏమనాలి దీన్ని అసలు? నిస్సందేహంగా మీరు అన్నట్టు ఒక యజ్ఞమే. ఇప్పుడు ఒక యాగం చేసేటప్పుడు ఏ ఆశయంతో చేస్తాం? అవును, క్షామంగా ఉన్నటువంటి దేశంలో తిరిగి వర్షాలు పడి ఆ క్షామాన్ని పోగొట్టడం కోసం ఒక యజ్ఞం చేసేవాళ్ళు. క్షేమం పోయి క్షేమం కావాలని చెప్పని ప్రజల కోసం చేసేవాళ్ళు. రెండవది సిరి సంపదలతో పాటు అందరు ప్రజలు బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని చేసేవాళ్ళు. ఇవి రెండు సాధించినప్పుడు ఏ దేశమైనా సరే అన్ని విధాలా ముందుకెళ్తానే ఉంటుంది. దానికి యాగం చేసే సంకల్పం చేసేటువంటి వ్యక్తుల యొక్క దీక్షా దక్షతల మీద, వాళ్ళ ప్రతిభా పాఠవాల మీద కూడా ఆధారపడి అవును. దీన్ని రక్షకులు కూడా కావాలి. యాగం ఒక్కటే సంకల్పం కాదు, దానికి రక్షకులుగా కావాలి. ఈ యాగాన్ని నాశనం చేయడానికి మన పురాణ కాలం నుంచి ఇతిహాసాలు చూసుకున్నా మనకు కనపడుతూనే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఎలా చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు. అందుకని చెప్పి యాగం చేసేవాళ్ళు యాగం చేసుకుంటూ రక్షణగా కొంతమంది నియమించుకొని ఆ యాగాన్ని విజయవంతం చేసేవాళ్ళు. అశ్వమేధం చూసాం, ఇట్లాంటి చాలా చూసాం మనం. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ భారతదేశంలో అక్షర క్రమంలోనే కాకుండా ఆదాయ మార్గాల్లోనూ అగ్రస్థానంలో నిలపడానికి, మొదటి స్థానం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఈరోజు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. దీనికి రక్షణగా కేంద్రాన్ని పెట్టుకున్నారు. అవును. దానికి అన్ని బాధ్యతలు చూసే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ కార్యక్రమంలో మునిగి తేలుతూ ఒక రకంగా ఒక మెట్టు దాటారు. ఈ పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో ఒక మెట్టు దాటారు. ఆ క్రమంలోనే మీరు అన్నట్టు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడో తిరుగుతూ రోజుకొక ప్రాంతంలో ఉంటూ ఈరోజు ఢిల్లీ నుంచి అస్సాం వెళ్తున్నారు. అవును. ఇక్కడ ఆయన మళ్ళీ నిన్న సిఐఏ సదస్సులో పాల్గొన్నారు. అవును. ఏమని పిలిపించారు? మనకి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి, పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం. అవును. మీరు రండి, మీకు కావాల్సింది మేము అందజేస్తాం. ఒకే గూగుల్ సంస్థ వచ్చింది, రేపు రిలయన్స్ వాళ్ళు 1,60,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళు మొదలు పెడుతున్నారు. వివిధ సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టిని, మీరు కూడా వస్తే ముందు వరుసలో మీరే ఉంటారు అని చెప్పని వ్యాపారవేత్తలకు మరోసారి పిలిపించాడు. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్. అవును. అలాగే ఈ 23 అంటే ఈ రోజుతోటి 23 నెలలు పూర్తయిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 23 నెలలు పూర్తయిపోయినాయి. యాదృచ్ఛికమో లేకపోతే వాళ్ళ శ్రమకి ఫలితమో 23 నెలలకి గాను 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. నేను ప్రకటించారు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా రావడం కూడా జరిగింది. అవి వారానికి ఒకటి గ్రౌండింగ్ అవుతానే ఉంది. అవును. గూగుల్ డేటా సెంటర్ అన్ని వరుసనే ఒక్కోటి. రేపు 15వ తారీఖు నాడు రిలయన్స్ వాళ్ళది కావచ్చు. అవును. వరుసనే ఒక్కోటి జరుగుతూ ఉన్నాయి. అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరు ఊహించింది. కాకపోతే ఇక్కడ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు ప్రజలు చర్చించుకునే విధంగా ప్రచారం చేసుకోవడంలో మాత్రం వెనుకంజలో ఉన్నారని అయితే నేను భావిస్తున్నా. ఇప్పుడు లోకేష్ బాబుని తీసుకుంటా ఉంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అతను పుణ్యమే. టీసీఎస్ ఇట్లాంటి కొన్ని కాగ్నిజెంట్ వీటికి సంబంధించినవన్నీ లోకేష్ బాబు గారి యొక్క శ్రమ మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. అతను ఈరోజు ప్రముఖంగా నిలిచాడు, తండ్రికి వారసుడిగా ముందుకెళ్తున్నాడు, అందుట్లో అనుమానమే లేదు. ఈరోజు ప్రత్యేకంగా
సింగపూర్ కనుక చూసుకుంటా ఉంటే సింగపూర్ని చాలామంది ఒక మోడల్గా భావిస్తారు అభివృద్ధికి. ఏ విధంగా వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పని. ఇప్పుడు మనం కనుక చూసుకుంటామంటే పుంగోల్లో అమరావతిలో పుంగోల్ అంటే సింగపూర్ తరహా టౌన్షిప్ని ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసే దిశతో పాటు 4 కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు, విద్యలో ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లారనేది మొన్నే 37 మంది ఉపాధ్యాయులను అక్కడ పంపించేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేసి మళ్ళీ తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తండ్రి కొడుకులు ఈ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకేపైన అమరావతి పూర్తి అయ్యే విధంగా ముందుకెళ్ళిపోతూ ఉంది, వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పోలవరం పూర్తి అయిపోతూ ఉంది మొదటి దశ. ఈ రెండు గనక ఈ 3 సంవత్సరాలు మొదటి దశ ఇటు పోలవరం పూర్తి అయిపోయింది, మొదలు పెడతాయి. ఇప్పుడు చూసుకుంటా ఉంటే విద్యుత్తుని గతంలో ఒప్పందాలతో పోల్చుకుంటే తక్కువ ధరకి ఈరోజు అందించగలుగుతున్నారు. అవి తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈవెన్ సోలార్ని ప్రమోట్ చేస్తున్నారు, విండ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఇంకొక సంవత్సరం తర్వాత నాకు తెలిసి ఇంకొక రూపాయి కూడా తగ్గొచ్చు, కరెంట్ ఛార్జెస్ తగ్గొచ్చు. అలాగే 27 ఏప్రిల్ తర్వాత పోలవరం మొదటి దశ పూర్తయిపోయి విద్యుత్ ఉత్పత్తి మొదలైతే దానివల్ల సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కి ఒక విద్యుత్ మీదే రమారమి 30,000 కోట్ల రూపాయలు మిగలబోతుంది. అప్పుడు ఇంకా ఎంత పరిశ్రమలకి ఇంకెన్ని ప్రోత్సాహాలు వస్తాయో మీరే ఆలోచించండి. ఈ విధంగా ముందుకెళ్తున్నారు. రహదారులకు సంబంధించినవి కావచ్చు. అలాగే ఇంకోటి కాదు, మీరు ఆలోచించండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు జెట్ స్పీడ్ తోటి ఎందుకు పరిగెడుతుంది? ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా విశాఖలో చూస్తున్నారు కదా. మరి విశాఖలో ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే కావాలి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భోగాపురం విమానాశ్రయాన్ని అసలు ప్రచండ వేగంతో పూర్తి చేస్తున్నారు. దానివల్ల రేపొద్దున వాళ్లే సరాసరి అక్కడే దిగుతారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే పని లేకుండా, లేదంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే పని లేకుండా సరాసరి విశాఖపట్నంలో దిగి వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, వాళ్ళ మనుషులు అక్కడి నుంచి ఇక్కడికి, వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఈ మార్పిడి చేసుకునే విధానంలో కూడా సమయం కలిసి వచ్చే విధానం ఉందంటే అందుబాటులోకి రవాణా వ్యవస్థ ఉండాలి కదా. ఆ రవాణా వ్యవస్థకు సంబంధించి రేపొద్దున వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది భోగాపురం విమానాశ్రయం. రెండవది నౌకాయానం అంటే సముద్ర మార్గం గుండా, అది విశాఖపట్నానికి తూర్పు 12 దేశాలకి, తూర్పు ప్రాంతంలో ఉన్న తూర్పు దేశాల 12 దేశాలకి అనుబంధం. ఇవన్నీ కూడా విశాఖపట్నానికి కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు విశాఖపట్నానికి ఆ పరిశ్రమలు వస్తున్నాయనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థికులు అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి అయితే నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యాపారం వృద్ధి చెందాలన్నా, ఒక వ్యాపారం వల్ల రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా దానికి అనువైన వాతావరణాన్ని కల్పించేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా లేదా కట్టవారు? ఆ దిశగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. చిన్న చిన్న అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్తున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించడంతో పాటు సహాయ సహకారాలు అందజేస్తున్న కేంద్రానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేయాలి.